హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను అసలు ఈ యూట్యూబ్‌లో వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే గనక, పర్యావరణాన్ని కాపాడుతూ అంటే భూమాతని కాపాడుతూ, గోమాతని కాపాడుతూ, మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఇదితో నేను ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. అందులో భాగంగా గోమాతను అంటే ఏంటి మామూలుగా దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అని ఆల్రెడీ ఇంతకు ముందే ఒక చిన్న వీడియో చేశాను. సేవ్ కవ్ అండ్ సేవ్ ఎర్త్‌లో మీరు అది చూడవచ్చు. నా వీడియోస్ చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, నేను భూమాతను, గోమాతను కాపాడాలి. అలాగే వాటిని కాపాడుతూ మనల్ని మనం కూడా కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం పొల్యూషన్ ఫ్రీ లైఫ్ అంటే ఎకో ఫ్రెండ్లీ లైఫ్, న్యాచురల్ లైఫ్ గడపాలి. అలాగే న్యాచురల్గా తిండి తినాలి. అలాగే భూమిని ఏ విధంగా మనకు మనం పొల్యూట్ చేస్తున్నాం, ఏ విధంగా ఆ పొల్యూషన్ అవ్వకుండా కాపాడాలి. నెక్స్ట్ మనము మనకి ఈ భూమికి ఉన్న రిలేషన్ ఏంటి, గోమాతకి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, అలాగే మనము గోమాతను ఎందుకు కాపాడాలి, భూమాతను ఎందుకు కాపాడాలి, కాపాడటం వల్ల మనకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి అనేవి అన్నీ కూడా నేను ముందు ఈ వీడియోల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. వీటిని తెలియజేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ జీవి కూడా భూమాతని, గోమాతని బాధించడం లేదు. మనం మాత్రమే భూమాతని పాడు చేస్తున్నాం. ఎలా అంటే ప్లాస్టిక్ని విరివిగా వాడటం వలన ప్లాస్టిక్ని బాగా అంటే విరివిగా దేనికి అంటే షాపింగ్కి వెళ్తే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే చిన్న మార్కెట్కి వెళ్ళినా, నెక్స్ట్ కర్రీ పాయింట్కి వెళ్ళినా, లేదంటే పాలు తెచ్చుకోవడానికి వెళ్ళినా, నెక్స్ట్ పాల ప్యాకెట్ రూపంలో, నెక్స్ట్ టూత్ బ్రషెస్ వాడుతున్నారు. నెక్స్ట్ అట్లాగే ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్గా ఓ బకెట్ కానీ, నెక్స్ట్ వాటర్ తాగే గ్లాసులు కానీ, మగ్గులు కానీ, నెక్స్ట్ అలాగే ఇంట్లో వాడే సరుకులకి వాడే కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం మన లైఫ్లో ప్లాస్టిక్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఆ ప్లాస్టిక్ని వాడటం వల్ల అవి మనం అంటే చీప్ ప్లాస్టిక్స్ కొని అవి భూమి మీద మనకి అవసరం అయిపోయినాక పడేయటం వల్ల అవి భూమిలో కలవకుండా అవి మనకి ఎటువంటి పొల్యూషన్ని కలిగిస్తున్నాయి. దానివల్ల ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అలాగే ఆ భూమిలో ఆ ప్లాస్టిక్ కరగక అది మనకు తిరిగి మళ్ళీ మన కడుపులోకి, గోమాత కడుపులోకి వెళ్ళటం వల్ల మనం అనేక రకాల వ్యాధుల బారిన పడటమే కాకుండా ఆ వ్యాధులు డాక్టర్లకు కూడా చిక్కనంత ఇదిగా ఉంటున్నాయి. సో ఆ డాక్టర్లకు కూడా మనకు వచ్చే రోగం ఏంటో తెలియట్లా. వాళ్ళు రోగాన్ని ఐడెంటిఫై చేసి మనకి క్యూర్ చేసే లోపల కూడా చాలామంది ప్రాణాలు పోతున్నాయి. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా నేను ఈ వీడియో చెయ్యాలి. నాకు వీడియో చేయటానికి ఖాళీ ఉండి కాదు, కొంతమంది అయినా సరే అంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే ఎకో ఫ్రెండ్లీ లైఫ్ అంటే ప్లాస్టిక్ అనేది వాడకుండా, అలాగే మంచిగా అంటే పేపర్ బ్యాగ్స్ యూజ్ చేసి, నెక్స్ట్ అలాగే అల్యూమినియం పాత్రలు వాడకుండా స్టీలు, రాగి, ఇత్తడి ఇలాంటివి వాడుకుంటూ వంటకి, నెక్స్ట్ అలాగే బయటికి వెళ్తే గుడ్డతో కుట్టిన బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ యూజ్ చేసి షాపింగ్ చేసుకురావడం, బయటికి వెళ్ళేటప్పుడు మనం ఆటోమేటిక్గా చేతి సంచిని తీసుకువెళ్ళటం అలవాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను. దీని గురించి ముందు ఇంకా నేను మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను. కానీ దానిలో భాగంగా ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకుంటున్నానంటే, నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నానంటే మీకు ఒక అలవాటు చేయాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే కనుక, ముందు మీరు మార్నింగ్ లేవగానే మనం చేసేది ఏంటి అంటే కనుక బ్రష్ చేసుకోవడం. ఆ బ్రష్ ఏదైతే ఉందో ఆ బ్రష్ని ప్లాస్టిక్ బ్రష్ మానేసి, దయచేసి ప్లాస్టిక్ బ్రష్ మానేసి మీరు బ్యాంబూ బ్రషెస్ని వాడండి. ఇప్పటికీ మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో బ్యాంబూ బ్రషెస్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. బ్యాంబూ బ్రషెస్ కొనుక్కోలేకపోతే మీ ప్లాస్టిక్ బ్రష్ ఏ కాస్ట్ అయితే కొంటున్నారో సేమ్ అంతే కాస్ట్తో బ్యాంబూ బ్రషెస్ కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి కాకపోతే వేప పుల్లలు, అవి కాకపోతే గోమాతకు సంబంధించిన పేడ ద్వారా వచ్చిన పిడకని కాల్చితే
యాష్ వస్తుంది, పొడి అంటే భస్మం వస్తుంది. ఆ భస్మంని ఉపయోగించి పళ్ళు తోముకోండి. లేదు అంటే కనుక చార్కోల్ని ఉపయోగించి, దట్ మీన్స్ అంటే కోకోనట్ షెల్ని కాల్చితే దాని నుంచి వచ్చే భస్మం ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చే మసి ఏదైతే ఉందో దాన్ని పెట్టి మీరు పళ్ళు తోముకోండి. లేదు అంటే వేప పుల్లలు ఉపయోగించి పళ్ళు తోముకోండి. ముందు నేను మీ అందరికీ కూడా ఫస్ట్ అలవాటు చేద్దాం అనుకున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్లీ మార్నింగే లెగిసి ప్లాస్టిక్ టూత్ బ్రష్ని వాడకుండా బ్యాంబూ బ్రషెస్ కానీ, వేప పుల్లలు కానీ, ఆవు కచ్చికితో కానీ, నెక్స్ట్ చార్కోల్ అంటే కోకోనట్ షెల్ని కాల్చడం వల్ల వచ్చిన చార్కోల్తో కానీ యూజ్ చేసి బ్రష్ చేసుకోవటం వల్ల కొన్ని మైన్ పార్టికల్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ని మన స్టమక్లోకి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుతూ, అలాగే మనం ఈ అలవాటు చేసుకోవటం వలన మనం ఈ విధంగా ప్లాస్టిక్ టూత్ బ్రష్ని వదిలేయటం వలన కొన్ని కోట్ల ప్లాస్టిక్ టూత్ బ్రష్ని భూమిలో పడకుండా మనం భూమి యొక్క కడుపుని కాపాడుతున్నాం. ఆటోమేటిక్గా దాని నుంచి గోమాత కడుపుని, అలాగే మన కడుపుని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి అందరూ కూడా ఈ విషయం ఆలోచించండి. అందరూ కూడా ప్లాస్టిక్ రసాయన రహిత జీవన విధానం పాటించాలని నా ముఖ్యమైన కోరిక. ఇదంతా మీరు ఏదైనా అనుకోండి, నేనేదో సోది చెప్తున్నానని కూడా అనుకోకండి. దయచేసి అందరూ పాటించడానికి ట్రై చేయండి. ఈ వీడియో కొంచెం ఎక్స్టెండ్గా ఉన్నా సరే, అంటే కొంచెం పెద్దగా ఉన్నా సరే, దీనిని వీడియో మొత్తం వినండి. ఎవరు కూడా మధ్యలో కట్ చేయొద్దు. అలాగే రోజుకొక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. అంతకన్నా నేను అంటే ఎటువంటి జీవన విధానం మనం పాటించాలి, మనం భూమి మీద ఎలా ఉండాలి అంటే, మన సమాజంలో మన మనిషి మాత్రమే భూమిని పొల్యూట్ చేస్తున్నది, ఏ జీవి కూడా పాడు చేయట్లేదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భూమిని మనం ఏ విధంగా కాపాడాలి, భూమిని కాపాడుతూ గోమాతను కాపాడుతూ మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేది నేను ముందు వీడియోలో కూడా తెలియజేస్తాను. ఇట్లు మీ పద్మిని.